ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న బీజేపీ ఇప్పుడు బలహీనపడింది. ఆందోళన కార్యక్రమాలకు నేతలు స్పందించడం లేదు. కొందరు సైలెంట్ అయితే మరికొందరు మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోయారు. దీంతో కమలం పార్టీ కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. బీజేపీకి ఎలాంటి పరిస్థితి రావడానికి కారణాలేంటి? పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతోనే నేతలు దూరంగా ఉంటున్నారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? 2023 అసెంబ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత ఉమ్మడి నల్గొండలో బీజేపీ డల్లైంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నేతలు లేకపోవడంతో కేడర్లో స్తబ్దత నెలకొంది. ఈ జిల్లా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కిల్లాగా మారింది. 12 నియోజకవర్గాలకు 11 స్థానాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2023 ఎన్నికల్లో అధికారం తమదే అంటూ పోరాడిన బీజేపీ ప్రస్తుతం బలహీనపడింది. ఎప్పటికప్పుడు పవర్లోకి వస్తామని చెబుతున్నా ఆ దరిదాపులకు కూడా రాలేకపోతున్నారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోయారు. పార్టీ ఏ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినా స్పందించే దిక్కే లేకుండా పోతుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కమలం పార్టీ పరిస్థితి మరీ దిగజారింది. కంకనాల నివేదితారెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈమె భర్త కంకనాల శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు. ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఎన్నికల అనంతర పరిణామాల్లో జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి శ్రీధర్ రెడ్డి తప్పుకున్నారు. ఇక నాగార్జున సాగర్ కమలం పార్టీ ఇన్ఛార్జ్ నివేదితారెడ్డి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన నోముల నరసింహయ్య ఆ తరువాత మరణించారు. దీంతో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రవినాయక్ ఆ తరువాత ముఖం చాటేశారు. దీంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాషాయ పార్టీ క్యాడర్ను నడిపించే నేత లేని పరిస్థితి నెలకొంది. ఇక మునుగోడు నియోజకవర్గంలోనూ బీజేపీ పరిస్థితి ఏమంత బాగోలేదు. కేడర్ కు దిశానిర్దేశం చేసే నేత లేకపోవడంతో కమలం పార్టీ సిచ్యువేషన్ చుక్కానీ లేని నావచందంగా మారింది. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2022లో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రాజగోపాల్ రెడ్డి రాకతో మునుగోడులో బీజేపీకి బలం చేకూరింది. కానీ 2023 ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ టికెట్ ఆశించి భంగపడిన చలమల కృష్ణారెడ్డి కమలం పార్టీలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. చలమల చేరికతో అప్పట్లో కమలం పార్టీలో కొద్దిగా జోష్ కనిపించింది. కార్యక్రమాలు యాక్టివ్ గా జరిగేవి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించినా మునుగోడు హస్తం పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వ్యూహం బెడిసికొట్టింది. చలమల కృష్ణారెడ్డి అసలు బీజేపీలో ఉన్నారా లేరా అనే డౌట్ వస్తుంది. దీంతో కమలం క్యాడర్లో అయోమయం నెలకొంది. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి మొగిలయ్య బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఈ స్థానంలో ఏ యాక్టివిటీ లేదు. అలాగే ఆలేరులో పడాల శ్రీనివాస్ కాషాయ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. అనంతరం ఇక్కడ బీజేపీ ఊసెత్తే నాదులే లేరు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో నేతలు అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ ఆందోళన వ్యక్తమవుతుంది. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో హడావుడి చేసే నేతలు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇలా ఎవరికి వారు దూరంగా ఉంటున్నారని టాక్. తెలంగాణలో త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికైనా బీజేపీ నేతలు యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.